మీద ఇక్కడ ఎల్ఆర్ఎస్కి సంబంధించి 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అందులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి అక్కడ అంటే దానిపైన సమీక్ష నిర్వహించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ విషయంపైన స్పష్టతనిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ క్రమబద్ధీకరణ విషయంలో 100% ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి రెడ్ కార్పెట్ పరుస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అందులో భాగంగా అంటే భారీగా ప్రైవేట్ రంగంలో ఇటు ప్రభుత్వ రంగంలో 2 చోట్ల కూడా ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అందులో భాగంగా ప్రత్యేకంగా ఇక్కడ ఇండస్ట్రియల్ సంబంధించి ప్రత్యేక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇక మరోవైపు ఇక్కడ ఏది పిసిసి అధ్యక్షునికి సంబంధించి తర్వాత ఇంకా 6 ఏది మంత్రి పదవులకు సంబంధించి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారంటే ఇక్కడ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన పూర్తయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అమెరికా పర్యటనలో భాగంగా భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ అమెరికా పర్యటనకి వెళ్తా ఉన్నారు. ఇక ఒలింపిక్స్కి సంబంధించి చూసుకుంటే ఒలింపిక్స్లో నిరాశ ఎదురైంది. మను భాకర్ అంటే 2 పథకాలు సాధించింది, ఒకటి సింగిల్స్లో ఒకటి డబుల్స్లో సాధించినటువంటి మను భాకర్ ఇక 3వ పథకం కూడా తన ఖాతాలో వేసుకుంటుందని చెప్పేసి అందరూ భావించారు. అయితే కొంతవరకు నిరాశ ఎదురైపోయింది. ఏమైందంటే ఆమె 3rd ప్లేస్లో ఉంటే కనీసం కాంస్య పథకం వచ్చేది, 4th ప్లేస్లో ఉంది కాబట్టి 4th ప్లేస్లో పథకం ఉండదు కాబట్టి ఆ పథకం చేజారిపోయింది. మొత్తం మీద ఇప్పటి వరకు షూటింగ్లోనే 3 పథకాలు భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఇక 4వ పథకం లక్ష్య ఆ పథకం కింద లక్ష్యసేన ఏం చేస్తాడు అనేటువంటి విషయం పైనే ఉత్కంఠ నెలకొని ఉంది. చాలా మంది పైన పెట్టుకున్నటువంటి ఆశలు మాత్రం అడియాశలు అయిపోయినాయి. అక్కడ నిఖత్ జరీన్ కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన 17 మంది కానీ సింధు కానీ అందరు కూడా శ్రీజ, సింధు, నిఖత్ జరీన్ ఎవరు కూడా పథకాలు సాధించలేదు. దీంతో మొత్తం కూడా నిరాశ ఎదురైంది. ఏది ఏమైనప్పటికీ క్రీడలకు ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ 100% క్రీడలకు అట్లా ప్రోత్సాహకాలు అందిస్తేనే మనము ఆ ఒలింపిక్స్ పైన కానీ లేకపోతే ఇంకే ఆటలపైన కానీ కొంతవరకు స్కోప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక లేకపోతే అది కూడా ఉండలేక ఇక మా ఇది ఇట్లుంటే ఇక ఇక్కడ నాగార్జున సాగర్కి భారీగా అంటే నీళ్ళు వస్తూ ఉన్నాయి. అయితే ఈ గేట్లు కూడా ఎత్తేయాలని చెప్పేసి ఇవాళ గేట్లు ఎత్తాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఈ నేపథ్యంలో 10 గేట్లు అక్కడ ఎత్తేసిండ్రు. ఆ తర్వాత అంటే కారణం ఏంటంటే ఇక్కడ కృష్ణా బేసిన్కి సంబంధించి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అంటే ఉపరితలం పైన బాగా వర్షాలు పడడంతో నీళ్లు బాగా వస్తున్నాయి. దాంతో ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేసిండ్రు. ఇప్పుడు నాగార్జున సాగర్ నిండుతూ ఉంది. నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎత్తేస్తారంట. అయితే గతంలో ఈ నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ అంటే క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు. అంటే పంటలు వేయకుండా ఉన్నారు. అంటే గతంలో ఈ కృష్ణా నదికి నీళ్లు తక్కువగా రావడంతో మొత్తం గీద పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు ఎక్కడ గోదావరికి కనిపిస్తూ ఉంది. కొంతవరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో అంటే వరదలు తక్కువ వస్తూ ఉన్నాయంట, తర్వాత నీళ్లు తక్కువ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే మొత్తం మీద ఇక్కడ కృష్ణానదికి సంబంధించి మాత్రం జలకళ సంతరించుకుంటుంది. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు 3వ బుల్లెట్ గురి తప్పింది. పారిస్ ఒలింపిక్స్ లో ముచ్చటగా 3వ పథకం గెలవాలన్న షూటర్ మను భాకర్ కళ ఫలించలేదు. విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో ఆఖర్లో ఆమె తడబడింది. లాస్ట్ సిరీస్ లో 1 పాయింట్ కూడా రాకపోవడంతో 4వ ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఇక ఆర్చరీలో ఆశలు రేపిన దీపికా కుమారి క్వార్టర్స్ లో ఇంటి ముఖం పట్టగా బాక్సర్ నిశాంత్ దేవ్, షాట్ పుటర్ జిందాల్ పాల్ సింగ్ తూర్ సెయిలర్లు కూడా మెప్పించలేకపోయారు. ఇక అందరి ఇంటి దారి పట్టేసి ఇక ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజ అయ్యాలి. ఆదివారం కదా అయితారం మొత్తం కథా కార్యక్రమం నడుస్తుందా. ఇవాళ వైరస్ రష్ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది వెలుగు దినపత్రిక. భారత్ ఇప్పుడు ఆహార మిగులు దేశంగా ఎదిగిందని ప్రపంచ ఆహార భద్రతతో పాటు పౌష్టికాహార భద్రతకు పరిష్కారాలు చూపేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్ లో రైతులకు పెద్దపీట వేశామన్నారు. భారత్ కు ఇప్పుడు ఆహార మిగులు ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు ప్రధాని. ఇక ప్రాజెక్టులు ఫుల్. కృష్ణా బేసిన్లోని జలాశయాలు కలకల. శ్రీశైలం నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో వస్తూ ఉంది, అంటే వరదలు వస్తున్నాయి. 2 రోజుల్లో సాగర్ గేట్లు ఎత్తే ఛాన్స్ ఉందంట. 2 రోజులు అంటున్నారు కానీ మరి ఇవాళ రేపు ఎత్తారంట, ఛాన్స్ ఉంది. గోదావరి ప్రాజెక్టులకు స్వల్పంగానే ప్రవాహాలు. నిండుకుండల ఎల్లంపల్లి ప్రాజెక్టు,
42 టీఎంసీలకు చేరిన శ్రీరామ్ సాగర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తేసిండ్రు, ఇక్కడ నిండికుండల ఒకసారి శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎట్లా ఎత్తేసిండ్రు ఒకసారి ఆ విజువల్ చూద్దాం ఒకసారి. మొత్తం ఫుల్ వస్తున్నాయి వాటర్గా. చాలా మంది పర్యాటకులు కూడా అడిగి పోతున్నారు, ఫోటోలు దిగేటప్పుడు జాగ్రత్తగా. ఎందుకంటే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తినాక అక్కడికి కూడా పోతారు. కాకపోతే ఈ ఫోటోల కోసం చూసుకొని మొత్తం పానాలు కూడా కొట్టుకోకరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే మరీ చెప్పాల్సిన ఇయర్ కాకపోతే ఇంకో ఇయర్ అయినా ఫోటో దిగొచ్చు. నీళ్ళతోటి నిప్పుతోటి ఆడుకోవద్దంట, కరెంట్ తోటి కూడా. ఇప్పుడు మొత్తం డ్రోన్ విజువల్స్ భలే ఉంది కదా, ఇట్లా వెళ్తా ఉంది. శ్రీశైలం నుంచి 10 గేట్లు ఎత్తేసిండ్రు, మంచిగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. పైనుంచి తీసిండ్రు, డ్రోన్తో తీసిండ్రు విజువల్స్. శ్రీశైలం డామ్నే తిప్పినట్టున్నది డ్రోన్, అట్లా చేస్తుంది. భలే ఉంది. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది మనకు శ్రీశైలం డ్యామ్ ఎట్లుంటుంది ఇంకా అనేది. కొంచెం ఎక్కువ పోతే అంత 4, 5, 6, 7, 8, 9, 10. సూపర్ ఉంటుంది, మంచి లొకేషన్ నిజంగా కూడా, అద్భుతంగా ఉంటుంది ఆ శ్రీశైలం దగ్గర. అంతా కూడా మొత్తం అది కూడా ఉన్నట్టుంది కదా, స్కైవే అది కూడా ఉంది కదా వేసిండ్రు, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వస్తుంటాయి వాటర్, పొంగుల శ్రీశైలం. ఇది అద్భుతంగా ఉన్నది. ఎవరన్నా అంటే శ్రీశైలం పోయినప్పుడు వాళ్ళు ఫోటోలు దిగుతారు, కానీ జాగ్రత్తగా ఉంటారు, అది మాత్రం ఇంపార్టెంట్. ఇది ఇంత అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది శ్రీశైలం దగ్గర. ఇంకా వాటర్ అట్లా వచ్చేసింది. సీఎం అమెరికా టూర్ తర్వాత కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ మిగతా కార్పొరేషన్ పోస్టుల భర్తీ కూడా ఆషాఢ భాష ముగియడంతో పదవులపై నేతల ఆశలు, ఢిల్లీలో ఆశావాహుల చక్కర్లు. ఇక సీఎం అమెరికా టూర్ తర్వాతనే ఇదంతా కూడా కార్యక్రమం ఉంటదంట. అంటే మంత్రి పదవులు అంటే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ పిసిసి చీఫ్ అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు పిసిసి చీఫ్గా వ్యవహరిస్తుండు కాబట్టి ఆ పదవిని వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి భావిస్తా ఉన్నారంట అధిష్టానం. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పదవులు కూడా 15-17 ఖాళీలు ఉన్నాయి. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిశాక రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకం ఉండే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించి హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టు పిసిసి నేతలు చెప్తున్నారు. అయితే ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆ వెంటనే ఆయన ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అగ్రనేతలతో చర్చించి కేబినెట్ బెర్తులను ఖాయం చేయనున్నట్లు చర్చ నడుస్తుందంట. మొత్తం 18 మంది ఉండాల్సిన కేబినెట్లో ప్రస్తుతం సీఎంను కలుపుకొని 12 మంది ఉన్నారు. ఇంకా 6గురికి కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి 4గురిని తీసుకొని మరో 2 బెర్తులు ఖాళీగా ఉంచుతారనే ప్రచారం కూడా జరుగుతుందట. భర్తీ చేయనున్న ఆ 4గింటిలో మంత్రిమండలిలో ప్రాతినిధ్యం లేని జిల్లాలతో పాటు సామాజిక సమీకరణలు కూడా కీలకంగా మారున్నాయని చెప్తా ఉన్నారు. మరి 4 కానీ 6 కానీ ఎవరికి వస్తే ఏం కథ అనే దానిపైన రెండు ఎందుకు పెండింగ్ పెడతారా అంటే ఇక నువ్వు బయటకు పోవద్దు, ఎవరు వచ్చినా నీకే అన్నట్టుగా చెప్తారు అనమాట. లెక్క అట్లుంటుంది. ఇండస్ట్రీలకు రెడ్ కార్పెట్, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై సర్కార్ ఫోకస్, ఏటా 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా మెగా మాస్టర్ ప్లాన్, పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్ లో మౌలిక వసతుల కల్పన, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా పరిశ్రమల ఏర్పాటు, ఓఆర్ఆర్, RRR మధ్య ఇండస్ట్రియల్ కారిడార్, ఐటీ, ఫార్మా, హెల్త్, ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్ క్లస్టర్లుగా విభజన. అమెరికా, సౌత్ కొరియా టూర్ కు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పర్యటన, ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి రాష్ట్రానికి పెట్టుబడులు 16,000 కోట్లు టార్గెట్. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, తర్వాత ఉద్యోగ కల్పన భాగంగా ప్రధానంగా ఆ ఉద్దేశంతో ఈ అమెరికా తర్వాత ఈ టూర్లు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయంట. దానికి సంబంధించి ముఖ్యమంత్రి వెళ్ళి భారీ పెట్టుబడులు చేస్తారని చెప్పేసి అంచనాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బడా కంపెనీలు రాష్ట్రానికి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించడంతో పాటు స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. కేవలం 1-2 రంగాలకి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల పరిశ్రమలను నెలకొల్పేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో భాగంగానే 4-5 ఏళ్లకు షార్ట్ టర్మ్ ప్రణాళికలతో పాటు 2050 మెగా మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించింది. తద్వారా ప్రైవేట్ సెక్టార్లో ఏటా కనీసం 10 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూములు, వాతావరణ పరిస్థితులకు తోడు తాము ఇస్తున్న సత్వర అనుమతులు, ఇతరత్ర ప్రోత్సాహకాలు కలిసి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రియల్ నెలకొల్పేందుకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, సౌత్ కొరియా పర్యటనకు బయలుదేరారు. అయితే ఆయా దేశాల్లో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. తిరిగి ఈ నెల 14న హైదరాబాద్కు చేరుకుంటారు ముఖ్యమంత్రి. అయితే ఇందులో భాగంగా ప్రధానంగా పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన మాత్రం కొనసాగుతా ఉంది. మరి ఎన్ని పెట్టుబడులు? టార్గెట్ 16,000 కోట్లు పెట్టుబడుల తేవంగా లక్ష్యంగా. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తాం శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్ పెట్టామని వెల్లడి. అమెరికా, సౌత్ కొరియా టూర్లపై అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. ఇదో చూడు, ఇట్లా ఇటువంటి నమ్మకూర నాయన అంటే మళ్ళీ నమ్ముతారు పరిచయం అవుతారు. చూడు, ఇక ఎఫ్బీలో యాడ్ నమ్మి పెట్టుబడి పెడితే, ఎఫ్బీ అంటే ఫేస్బుక్లో యాడ్ వస్తే పెట్టుబడి పెట్టినట ఆయన మునగాడు. 2.15 కోట్ల రూపాయలు ఆంపట్టు వెళ్ళిపోయినాయి. నకిలీ స్టాక్ మార్కెట్లో పైసలు పెట్టి మోసపోయిన టెక్కీ. ఇక ఆయన కూడా టెక్కీ కూడా ఏం చేస్తారో ఏం పాడు. 1930కి 1930కు కాల్ చేసి 28 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు అంటారు. ఇంకా నయం మీకు అసలు యాక్చువల్గా అది చేయకపోతే అవి కూడా ఇక లాభాల ఆశతో సైబర్ నేరగాల ఉచ్చులో పడొద్దని హెచ్చరిక మరీ చెప్తా ఉన్నారు. ఎవడు కూడా సోషల్ మీడియా పోస్టులకు డబ్బులు ఊరికే రావు చెప్తాడు. డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఎవడు కూడా ఉట్టినే ఇయ్యర్రా నాయన. ఇప్పుడు డబ్బులు ఇస్తాం, ట్రిపుల్ ఇస్తాం అంటే వాడికి ఏమైనా ఎక్కువ ఇస్తాడా? వాడికి ఏమైనా ఏదన్నా ఇంకా గురనా? ఇదంతా కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లా డబ్బులు ఇస్తారు, తర్వాత ఎక్కువ వస్తాయి, లాభాలు వస్తాయి. ఉట్టినే బంగారం అమ్ముతాము, సగం ధరకే బంగారం ఇస్తారు. ఎందుకు అనుకుంటారు సగం ధరకు బంగారం? లేకపోతే ఇటువంటి అవన్నీ కూడా ఎందుకు ఇస్తారంటే మోసం చేసేందుకే ఇస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి వీటి పట్ల. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్. ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. రాష్ట్రం నుంచి నీట్ రాష్ట్ర విద్యార్థులు ర్యాంకుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈసారి 15% అన్రిజర్వ్డ్ డే కోటాను ప్రభుత్వం రద్దు చేసిందంట. ఇక నృత్యకారిణి ఇందాక చెప్పాలనుకున్నాం అసలు యాక్చువల్గా నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి ఇక లేరు. ప్రముఖ కూచిపూడి భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి 84 సంవత్సరాల నుంచి ఇక లేరామె. వృద్ధాప్య సమస్యతో దాదాపు 7 నెలలుగా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచిందంట. ఆమెకు చాలా అవార్డులు వచ్చినాయి. తర్వాత పద్మశ్రీ వచ్చింది, అది 3 అవార్డులు వచ్చినాయి. అంటే భారత అత్యున్నత పురస్కారాల్లో 3 అవార్డులు ఆమె సొంతం చేసుకుంది. పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు కూడా ఆమె. వచ్చే నెల 4న ట్రంప్ హారిస్ డిబేట్. కమలా హ్యారిస్ తో డిబేట్ కు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఫాక్స్ న్యూస్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 4న పెన్సిల్వేనియాలోని కమలా హ్యారిస్ తో చర్చకు తాను సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. దీంతో డమేల్ అయిపోతారు నాకు తెలిసి. అయితే అసలు యాక్చువల్ గా జో బైడెన్ కు తర్వాత ట్రంప్ కు మధ్య, డొనాల్డ్ ట్రంప్ కు మధ్య అది అమెరికా అధ్యక్ష ఎన్నికలు బరిలో వాళ్ళిద్దరు ఉంటారని చెప్పేసి అనుకున్నారు. ఒకరు రిపబ్లికన్ పార్టీ నుంచి, మరొకరు డెమోక్రటిక్ పార్టీ నుంచి. అయితే ఇద్దరు బరిలో ఉంటారు అనుకుంటే జో బైడెన్ కి కొంచెం అంటే వృద్ధాప్య సమస్య, అంటే కొంతవరకు ఏజ్ సమస్య ఒకటి, వాళ్ళ కొడుకు పైన కూడా అనేక కేసులు నమోదైన నేపథ్యం ఒకటి. ఇవన్నిటితో మతిమార్పు కూడా వచ్చింది. మతిమార్పు వచ్చింది. ఇక ట్రంప్ ఏమో పోర్న్ స్టార్ తో ఉన్నది కదా, అవన్నీ కూడా కథలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమలా హారిస్ అంటే భారత సంతతికి చెందినటువంటి ఆమె కమలా హారిస్ అక్కడ డెమోక్రటిక్ పార్టీకి నుంచి ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ జో బైడెన్ తప్పుకోవడం, ఇక్కడ కమలా హారిస్ ముందుకు రావడం, దీంతో అక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏంటంటే అక్కడ ట్రంప్కు అంతకుముందు జో బైడెన్కి ట్రంప్కు మధ్య చర్చ పెడితే ట్రంప్కే మంచి మెజారిటీ ఉండే. తర్వాత కమలా హారిస్ ముందుకు వచ్చిన తర్వాత కమలా హారిస్కు భారీగా ఆదరణ పెరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేటువంటి అవకాశాలు ఆమెకి మెండుగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. భారత సంతతికి చెందినటువంటి ఇండియాలో కూడా ఇట్లా చర్చలు పెట్టాలి. ఇప్పుడు ఎన్డీఏ ప్రధానమంత్రి, ఇండియా ప్రధానమంత్రి మధ్యలో డిబేట్ లాగా పెట్టాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎట్లుంటదంటే లెక్క వాళ్ళిద్దరిని కలిసి డిబేట్ లో కూర్చోబెడతారు. వాళ్ళు డిబేట్ లా మాట్లాడిస్తే వాళ్ళకున్నటువంటి తెలివితేటలు, వాళ్ళకున్నటువంటి నైపుణ్యము, వాళ్ళకున్నటువంటి వాక్చాతుర్యము, వాళ్ళకున్నటువంటి జ్ఞానము, వాళ్ళకున్నటువంటి దేశం పైన ఉన్నటువంటి ఎటువంటి దృక్పథం ఉన్నది, ఎట్లా అభివృద్ధి చేసుకోవచ్చు, ఇవన్నిటిపైన ఒక
సమగ్రమైనటువంటి అవగాహనకు వస్తారు. వచ్చిన తర్వాత ఓటర్లు ఎవరికి ఓటేయాలనే దానిపైన నిర్ణయం తీసుకుంటారు. విషయం ఏంటంటే మన దగ్గర ప్రధానమంత్రిని ఎన్నుకోవాలంటే ప్రధానమంత్రిని డైరెక్ట్గా ఎన్నుకోవడానికి వీల్లేదు. ఎవరిని ఎన్నుకోవాలి? ఎంపీలను ఎన్నుకోవాలి. ఆ ఎంపీలు కలిసి ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. అయితే అప్పుడు అమెరికాలో అటువంటి పరిస్థితి లేదు, అధ్యక్ష తరహా ఎన్నికలు కాబట్టి డైరెక్ట్గా పౌరుడే అమెరికా అధ్యక్షుని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకు డైరెక్ట్ ఓటేస్తారు కాబట్టి అటువంటి అవకాశం అక్కడ ఉంటుంది. కాబట్టి అమెరికా అది వేరు, సిస్టమ్ వేరు, మన సిస్టమ్ వేరు. చూడాలి మరి. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే శ్రీదేవి బదిలీ, ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్ గా నియామకం, R&B స్పెషల్ సిఎస్ గా వికాస్ రాజ్. రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ లు ట్రాన్స్ఫర్ అయిపోయినారు. ఈమె అంటే మరి ఆరోపణలు ఉన్నాయా ఏమైనా తెలియదు, మొత్తం మీద తీసి పక్క పెట్టేసిండ్రు. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే శ్రీదేవిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్ గా ఆమెను నియమించింది. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా అదే శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం 8 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది. దళిత బంధుపై ఎంక్వైరీ, యూనిట్లు లబ్ధిదారుల దగ్గర ఉన్నాయో లేదో గుర్తించండి. అందరు అమ్ముకున్నారు సగం మంది. ఇప్పటికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొందరు ఏం చేసిండ్రు, లీడర్లు, అరే నువ్వు పెట్టుకో, నీకో 10 లక్షలలో నీకో 1 లక్ష ఇస్తామని చెప్పేసి ఈ తతంగం కూడా కథం పట్టేసిండ్రు మొత్తం. అవి వేరే వాళ్ళ దగ్గర ఉంటే తిరిగి లబ్ధిదారులకు అప్పగించండి. వారంలోగా ఊర్లని తిరిగి వివరాలు సేకరించండి. దళిత బంధు దారి మళ్ళితే ఊరుకునేది లేదని అధికారులకు హెచ్చరిక. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పథకం అమలుపై సమీక్ష చేశారు ఉప ముఖ్యమంత్రి. ఇక పల్లెలపై డెంగ్యూ పంజా, డెంగ్యూ వ్యాధి వస్తూ ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండండి. దోమల ద్వారా వస్తుంది, ఇది పగటిపూట వచ్చే దోమలతో వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రాణాలకు ప్రమాదం ఇది. ఈ డెంగ్యూతో జాగ్రత్తగా లేకపోతే ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఒకవేళ జ్వరం వచ్చినప్పుడు కొంచెం అంటే తీవ్ర స్థాయిలో ఉంటే మాత్రం 100% డెంగ్యూ టెస్ట్ చేయించుకోవాలి, లేకపోతే ప్రాణాలను తీస్తుంది ఇది. ఎందుకంటే ఈ ప్లేట్లెట్లు అన్ని తగ్గిపోవడం రకరకాల పెద్ద కథ ఉంటుంది అది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిరుటి కంటే ఈసారి సుమారు 50% ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట డెంగ్యూ మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అయితే జ్వరాలతో దవాఖానలో 1000 మంది అడ్మిట్ అవుతున్నారు. ఒక్క జూలై నెలలోనే 2,69,475 మంది జ్వరంతో బాధపడుతూ దవాఖానలకు వచ్చిండ్రంట. ఇందులో కేవలం 14,470 మందికి డెంగ్యూ టెస్టులు చేయగా 1,617 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయంట. నిరుడు జూలైలో 937 కేసులు నమోదైనాయంట. ఈసారి 1,617 అయినాయి. కాబట్టి డెంగ్యూతో జాగ్రత్తగా ఉండండి దోమల విషయంలో. ప్రాణాలకు తెగించి 6గురిని కాపాడిండ్రు. వయనాడ్ అడవిలోని ఓ కొండ గుహలో చిక్కుకున్న ఆదివాసీ కుటుంబాన్ని రెస్క్యూ టీమ్ కి చెందిన 4 ఆఫీసర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు. గ్రేట్. కేరళ రాష్ట్రం వయనాడ్లో గత మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొప్పెడ, చురాల్, మల ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి అటువైపు వెళ్లే రహదారులు మూసుకుపోయాయి. అయితే అడవిలో నివసించే పనియా తెగకు చెందిన భార్యాభర్తలు, వారి 4 పిల్లలు అక్కడే చిక్కుకుపోయారు. గురువారం వారిని గుర్తించిన రెస్క్యూ టీం 8 గంటల పాటు శ్రమించి కొండలను ఎక్కుతూ దిగుతూ 6గురిని క్షేమంగా సెల్యూట్ అన్న. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య తర్వాత ఇజ్రాయెల్పై ప్రతీకారం కోసం ఇరాన్ రగిలిపోతున్నది. హనియాను ఇజ్రాయెల్ బలగాలే చంపాయని ఇరాన్ అనుమానిస్తుందంట. అమెరికా కూడా హనియా హత్యకు సాయం చేసిందని భావిస్తుంది. ఇక ఫహద్ తర్వాత హనియా హత్యలకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, తాము చేసే దాడి చాలా భయంకరంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు యుద్ధం వస్తే ఇజ్రాయెల్కు ఏ సాయమైనా చేస్తామని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించిండు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇరాన్ మధ్య తర్వాత ఇజ్రాయెల్ మధ్య అక్కడ యుద్ధం నెలకొనేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ హమాస్ అధ్యక్షుడిని చంపేసిండ్రు. ఈ చంపేసింది ఎవరు చంపేసిండ్రు అని అనుకున్నప్పుడు అక్కడ ఇజ్రాయెలే చంపేయించింది అని చెప్పేసి ఇరాన్ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఇజ్రాయెల్ పైన ప్రతీకార చర్యకు దిగాలని చెప్పేసి ఇరాన్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై దాడి చేయాలని చెప్పేసి ఇరాన్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇజ్రాయెల్ తరఫున అవసరమైతే ఇజ్రాయెల్ తరఫున పోరాటానికి సిద్ధమని చెప్పేసి అమెరికా ప్రకటించింది. దీంతో ఇక్కడ ఇజ్రాయెల్ మధ్య తర్వాత ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడైనా యుద్ధం జరిగేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. మొత్తం ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి ఇట్లున్నది. ఇది గమ్మత్తుంది చూడు. స్మార్ట్ ఫోన్లతో భారత్లో 80 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి అండి ఐరాస ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ ఉంది, నేను కలిగినోడ్నే, లండన్ పోవాలి, 100 కోట్ల లోన్ ఇవ్వండి సార్ అని. ఫోన్ ఉంటే బాగా బలిసిన వాళ్ళే అని అంటున్నట్టుగా ఐక్యరాజ్య సమితి.
ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. పశ్చిమాసియా ఉద్రిక్తం, ఇజ్రాయెల్ పై దాడికి సిద్ధంగా ఇరాన్. ఉగ్ర సంస్థ హెజ్బుల్లాకు పూర్తి మద్దతు. ఇజ్రాయెల్ కు అండగా రంగంలోకి అమెరికా. యుద్ధ నౌక జెట్లను పంపుతున్న అగ్రరాజ్యం. భారత పౌరులను అప్రమత్తం చేసిన ఎంబసీలు. విమాన సర్వీసులను రద్దు చేస్తున్న పలు సంస్థలు. జర ఇండియన్స్ అయితే రావడం బెస్ట్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరిగే ప్రమాదం ఉందంట. ఇక ఎల్ఆర్ఎస్ ఇక ఆగదు. లేఅవుట్లు క్రమబద్ధీకరణకు వీడిన చిక్కులు. 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనే అంచనాలున్నాయి. సీఎం రెవెన్యూ మంత్రి వరుస సమీక్షలతో వేగం పెంచుతా ఉన్నారు. క్షేత్రస్థాయి బృందాలను నియమిస్తున్న శాఖాధిపతులు. రాజకీయ కారణాల వల్లనే 4 ఏళ్లు జాప్యమైందంట. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రికి, అంటే మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? కేటీఆర్ మంత్రికి తెలియకుండా ధరలు పెంచుతూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశాడు. సిఎస్ ఎవరు? సోమేష్ కుమార్. అప్పుడు ఉండే ఇక దుమారం రేగడంతో నెలలోపే సవరణలతో మరో జీవో విడుదల చేసిండ్రు. ఎల్ఆర్ఎస్ పై అన్ని పిటిషన్లు మూసేసిన హైకోర్టు. ఇక సుప్రీంకోర్టు నుంచి ప్రస్తుతానికి లేని అభ్యంతరాలంట. దీంతో ఎందుకైతుందో కూడా అర్థం కాని నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలి. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండకూడదు. సాధారణ ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా చూడాలి. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ తోటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండ్రు. ఇక లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం అంటే ఎల్ఆర్ఎస్ అమలుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. గత 4 ఏళ్లుగా లక్షల సంఖ్యలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు ప్రభుత్వం భావిస్తున్నట్లుగా 3 నెలల్లో మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్ దరఖాస్తుల సమస్య పరిష్కారంపై 20 రోజుల వ్యవధిలోనే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేయడం, తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్తో సమీక్ష నిర్వహించడాన్ని బట్టి ఈ అంశానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుంది స్పష్టం చేస్తోంది. ఇక 3 నెలల్లోగా ఎల్ఆర్ఎస్ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా క్షేత్రస్థాయి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వానికి తక్షణ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. సుమారు 10,000 కోట్ల రూపాయల దాకా ఖజానాకు పైసలు వస్తాయంట. దళారులకు తావివద్దు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగనివ్వద్దు. 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. ఎల్ఆర్ఎస్ పై కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం. నెల రోజుల్లోపు 4.5 లక్షల ఇండ్లు కట్టాలని చెప్పేసి భావిస్తూ ఉందంట ప్రభుత్వం. అయితే నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ తొలుత విడతలో యుద్ధ ప్రాతిపదికన మంజూరు. రుణమాఫీ సమస్యలు నెలాఖరులోగా కొలిక్కి ఈ నెల 15 వరకు మాఫీ పూర్తి అని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటున్నారు. ఇక కాళేశ్వరంపై బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం మంత్రి శ్రీధరబాబు చెప్తున్నటువంటి మాట. ఇక గ్రాఫ్ తగ్గుతుంది అండ్ ఆర్కే తొలి పలుకు చూసుకోవచ్చు. ఇక ఎన్నికలు జరిగిన సమయంతో పోల్చితే కాంగ్రెస్ గ్రాఫ్ కొంత తగ్గినట్టుగా సమాచారం వస్తుంది. ఇందుకు సీఎం రేవంత్ మాత్రమే కారణం కాదు, అధిష్టానమే ప్రధాన బాధ్యత తీసుకోవాలి. సీఎం కు తగిన స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. మంత్రులు, ముఖ్యంగా సీనియర్లు ఎవరికి వారే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు స్వేచ్ఛ అవసరమే గాని అది అపరిమితం కాకూడదు. అధిష్టానం అతి జోక్యం కాంగ్రెస్ కు నష్టం చేస్తున్నది. ఆ ఛాయలు ఇప్పటికే కనబడుతున్నాయి. జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే ప్రజాభిమానం చూడగొంటున్న రాహుల్ గాంధీ అప్పుడప్పుడైనా తెలంగాణలో పరిస్థితులు స్వయంగా సమీక్షించడం అవసరం. గ్రాఫ్ తగ్గుతుందా అంటే ఒకవేళ పట్టించుకోకపోతే గ్రాఫ్ తగ్గేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆర్కే అంటా ఉన్నారు. వేముల రాధాకృష్ణ రుణమాఫీ వంటి ప్రధాన హామీల విషయంలో మాట నిలబెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంపై మొత్తంగా ప్రజల్లో సదాభిప్రాయం నెలకొనేలా చర్యలు తీసుకోని పక్షంలో కాంగ్రెస్ బలహీన పడే ప్రమాదం ఉందని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలకూడదన్న ధోరణిలో కొనసాగుతున్నాయి. మరి రాను ఈ పరిస్థితి మరింత వికటించి శాసనసభ లోపల వెలుపల ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదు. గతంలో శాసనసభ సమావేశాల ప్రారంభం రోజు అధికార విపక్షాల నాయకులు అల్పాహార విందులో పాల్గొనేవారు. సమావేశాల ముగింపు సందర్భంగా కూడా ఉమ్మడిగా విందులో పాల్గొనేవారు. అది దాదాపు కనుమరుగైంది. ఆ ఇంటి పైన కాకి ఇంటి పైన వాడదంటే ఆ ఇంటి పైన కాకి అప్పుడు నల్లగా ఉండే, ఇంటి పైన వాడినప్పుడు తెల్లగా అవుతుంది, అంతే తేడా. సీఎంలుగా ఉన్నప్పుడు అధికారం తలకెక్కి అహంకారపూరితంగా వ్యవహరించిన కేసీఆర్, జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే నాడు అధికార దర్పం వెలగబెట్టిన వీరు ప్రతిపక్ష నాయకులుగా శాసనసభ సమావేశాల్లో పాల్గొనడానికి ఇష్టపడడం లేదు. ఇక చంద్రబాబు 14 ఏళ్లుగా
ఉండి కూడా 14 ఏళ్ళు సీఎంగా ఉండి కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోవడాన్ని నామోషిగా భావించలేదు. కేసీఆర్ 9.5 ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ముఖ్యమంత్రిగా రేవంత్ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన ఏకంగా శాసనసభ మీదే అలిగారని భావించాల్సి ఉంటుందంట. మొత్తం మీద రేవంత్ రెడ్డికి దగ్గరగా రాసుకొచ్చిండు ఆర్కే. రేవంత్ సీఎం గా గుర్తించడానికి మనసులో ఎక్కడో అయిష్టం ఉన్నందునే డిఫెన్స్ బదులు అఫెన్స్ పాత్ర పోషించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తుంది. రేవంత్ సరదాగా యథాలాపంగా చేసిన ఒక వాక్యకు విపరీత అర్థాలు తీయడమే ఇందుకు నిదర్శనం. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి కల్పించుకొని మీ వెనుక కూర్చున్న అక్కల మాట వింటే మీ పరిస్థితి జుబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అని వ్యాఖ్యానించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి సీఎం చేసిన వాక్యాలను మహిళలను అవమానించడమేనని, ఆయనకు మహిళలంటే గౌరవం లేదని బీఆర్ఎస్ సభ్యులు ఎదురుదాడి చేసే యత్నం చేశారు. నిజానికి రేవంత్ రెడ్డి వాక్యాల్లో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. ఫలానా వాళ్ళు మాటలు వింటే చెడిపోతారు అని మనం అనడం సహజం. ఆ వాక్యాలను ఆ కోవలోనే చూడాలి. నువ్వు చూస్తావేమో కానీ ప్రజలు చూస్తలేరు. అయితే రేవంత్ ట్రాక్ రికార్డు పరిశీలిస్తే ఆయన మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన లేదా వారిని అవమానించిన సందర్భాలు నిజంగా కూడా లేవు. ఈ కేసీఆర్ సభకు హాజరైతే శాసనసభ సమావేశాలు మరింత ఆకర్షణీయంగా ఆసక్తికరంగా ఉండేవి. అయితే నిజం చెప్పాలంటే కేసీఆర్ సభకు వచ్చి కేటీఆర్, హరీష్ రావులను కుడి ఎడమ కూర్చోబెట్టుకొని అధికార పక్షంపై మాటల యుద్ధానికి దిగితే ప్రభుత్వం ఎంతో కొంత ఆత్మరక్షణలో పడుతుంది. రేవంత్ కూడా గతంలో సీఎంగా కేసీఆర్ తనను వేధించిన విషయాలు మర్చి మరింత హుందాగా వ్యవహరించడం అవసరం. ప్రతిపక్షాలను పూచిక పుల్లల కంటే హీనంగా చేసిన కేసీఆర్ తో పోటీ పడాలని కోకూడదు. కొంచెం లిబరల్ గా ఉండాలని చెప్పేసి అంటా ఉన్నాడు. నిజంగా దానం నాగేందర్ వాక్యాలు ఎంత దుమారం లేపినాయి. ఆయన బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కి వచ్చిండు. నీ అమ్మ ఇష్టం ఉన్నట్టు శాసనసభ లేదు, మన్ను లేదు, మశానం లేదు. కృష్ణా ఆయకట్టుకు నీరు ఎగువ నుంచి భారీ వరద వస్తుంది. ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండడంతో విడుదలకు నిర్ణయం. 14 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు ఊపిరి. ఇక గోదావరిపై 15 రోజుల్లో సమీక్ష. రేపు తెరుచుకోనున్న నాగార్జున సాగర్ గేటు రేపెత్తురట. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండడంతో వాటి కింద ఉన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజులుగా ఎగువ నుంచి కృష్ణమ్మకు భారీగా వరద వస్తుండటంతో జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. దీంతో ఈ ఖరీఫ్ సీజన్ లో కృష్ణా ప్రాజెక్టుల కింద 14.05 లక్షల ఎకరాలకు 125 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ చైర్మన్ ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో శనివారం జరిగింది. ఇక 3 లక్షల కోట్ల రూపాయలు వచ్చే 10 ఏళ్లలో అసలు వడ్డీలకు చెల్లించాల్సిన మొత్తం ఇదంట. ఈ ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్కు దాదాపు సమానం. కొత్తగా తెచ్చే అప్పుల్లో అసలు వడ్డీలకే 76.73% పోతుందంట. జీఎస్టీ అవకతవకలతో ఖజానాకు 986 కోట్ల రూపాయల నష్టం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నివేదికలో ఆక్షేపం 3 లక్షల కోట్లు కట్టాలంటే మిత్తిలకు వడ్డీలు కలిసే బాట్తో బోల్తా అడ్డదారులో ఇసుక ఆన్లైన్ బుకింగ్. బాట్ సాఫ్ట్వేర్ ఆసరగా కొందరు లారీ యజమానుల అక్రమాలు, ఇతరులకు దక్కని బుకింగ్లు, సైబర్ క్రైమ్ కు ఎండిసి ఫిర్యాదు, తవ్వకాలు తరలింపుపై డ్రోన్ నిఘా. లారీ డ్రైవర్లు కూడా కొంచెం అప్డేట్ అయ్యారు. మన దివికేగిన నాట్యమయూరి ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత. ఏపీలోని మదనపల్లిలో జననం. 17 ఏళ్లకే తొలి ప్రదర్శన. వృద్ధాప్య సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేసిండ్రు. ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల భర్తీకి షెడ్యూల్. నేటి నుంచి 13 వరకు దరఖాస్తుల స్వీకరణ. నీట్లో అర్హత సాధించిన 49,184 మంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన శనార్థి తెలంగాణ చూద్దాం. మెస్మరైజ్ అందాలు. అయ్యో మౌన్గా అందాలు, మెస్మరైజ్ అందాలు అంటే చాలా సగం గ్లామర్ డోస్ పెంచి కేక పుట్టిస్తున్న ప్రజ్ఞ. గ్లామర్ డోస్ పెంచిందంటే ఏదన్నట్టు ఇంకా జర పొడుగు డ్రెస్ ఉంటే జర పొట్టి గేయడన్నట. టెలికాం సంస్థలకు ట్రాయ్ కొత్త రూల్స్. నిబంధనలు పాటించకపోతే జరిమానాలు. 6 నెలల తర్వాత అమల్లోకి కొత్త నిబంధనలు. ఇష్టం ఉన్నట్టు నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్లు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక భూపాలపల్లిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదాం. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఐటీ ఇండస్ట్రీస్ను తీసుకొస్తా. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అంటా ఉన్నారు. మొత్తం మంత్రులందరూ గురించి కూర్చొని మంచిగా మాట్లాడుతున్నారు.
భారత్ ఆహార మిగులు దేశం, ప్రభుత్వ సంస్కరణలతో వ్యవసాయం బలోపేతం, రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. దళిత బంధు దారి తప్పితే ఊరుకోబం, వారం లోపు లబ్ధిదారులకు ఇయ్యాలే, తీసుకున్న వాళ్ళంతా వ్యాపారం చేయాల్సిందే. ఆవులు బర్రెలు ఏమైనాయి, ఏడాముకుండ్రు? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్ను అడుగుతున్నాడు. బీజేపీలో ఇంటర్నల్ వార్, కిషన్ రెడ్డికి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్, పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలకు అందని ఆహ్వానాలు, రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రం ప్రారంభోత్సవానికి సైతం ఏలేటి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు, బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం కరువు, పట్టించుకొని బీజేపీ అగ్రనాయకత్వం, కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాతే సెట్ అయ్యేనా? ఇప్పుడు వీళ్ళు కేంద్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తేనే బెస్ట్, లేదంటే ఈ పర్ఫెక్ట్ గా బండి సంజయ్ లాగా దూసుకుపోయే క్యాండిడేట్ కి ఇవ్వండి, బాగుపడతారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు భవిష్యత్తు కానరాని దూరంలో ఉండగా దాన్ని అవకాశంగా మలుచుకోవడంలో బీజేపీ విఫలమవుతుంది. అయితే పార్టీలో ఇంటర్నల్ వార్తో బీజేపీ భవిష్యత్తును అంధకారంలో పడేస్తున్నారు. అయితే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తున్నా కానీ కనీసం మరి అక్కడ అధిష్టానం పట్టించుకోవట్లేదంట. అసెంబ్లీ హైప్, పెరిగిన కాంగ్రెస్ ఇమేజ్, సమావేశాలతో కాంగ్రెస్ లో కొత్త జోష్, సీఎం సహా మంత్రుల స్పీచ్ అదుర్స్, ఒక్క రోజుకే పారిపోయిన కేసీఆర్, కీలక చర్చలకు కాక డుమ్మా, మొండి వాదనకు దిగిన కేటీఆర్ హరీష్, మమ్మల్ని అడ్డం పెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ క్యాచ్ చేసుకునే ప్రయత్నం కానీ అది కూడా పండలే పాపం, దెబ్బ పడ్డది. మళ్ళా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిసినాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ సర్కార్ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇది రెండో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కావడం. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడం బీఆర్ఎస్ పూర్తిగా చతికిల పడిపోయిన నేపథ్యంలో ఈసారి సెషన్ రసవత్తరంగా సాగింది. దీనికి తోడు తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడంతో యావత్ తెలంగాణ సమాజం ఆసక్తికరంగా ఎదురుచూసింది. కానీ కేసీఆర్ మాత్రం ఒక్క రోజుకే పారిపోయారు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఎలా ఎదుర్కొంటుందనే అంశంపై ఇటు బీఆర్ఎస్ నేతలు అటు కాంగ్రెస్ లీడర్లు అధికార యంత్రాంగం అంతా ఎదురు చూసింది. కానీ కేసీఆర్ కాక మాత్రం పత్తా లేకుండా పోయారని చెప్పాలి. అయితే తెలంగాణ అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరుగుతుంటే మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి ఒక్కరోజు కూడా ఒక్కరోజు వచ్చేసి రోజు వచ్చి చీల్చి చెండాడుతా అన్నాడు, పోయి ఫామ్ హౌస్ లా పండుకొని ఎత్తిపోతల పథకం చేస్తున్నాడు. అయిపోయింది లెక్కగా. సోమాలియాలో దారుణం, ఇక రెస్టారెంట్ పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి చేసిందంట. 32 మంది మృతి, 62 మందికి గాయాలు. తామే చేశామన్న అల్ ఖైదా అనుబంధ సంస్థ అల్ షబాబ్ అంట. ఈ కొడుకులకి ఏం పనిలేదు. 8 మంది ఐఏఎస్లను బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ గా శ్రీదేవి బదిలీ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా రిజ్వీకి అదనపు బాధ్యతలు. ఐఏఎస్ లను బదిలీ ఉండదు, ఐఏఎస్ ల బదిలీ అని ఉండాలి. ఐఏఎస్ ల బదిలీ, అవును, సారీ రాలేము. హైదరాబాద్ వచ్చేందుకు వరకు జంకుతున్న డ్రగ్స్ ముఠా. ఇక డ్రగ్స్ రాకెట్ పై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. తెలంగాణ పోలీసుల వరుస దాడులు ఉక్కిరి బిక్కిరి అవుతున్న డ్రగ్స్ నేరగాళ్ళంట. మరి జాగ్రత్తగా ఉండాలి. డ్రగ్స్ ని మొత్తం పూర్తి స్థాయిలో అరికట్టాలి. వాస్తవంగా ఏముచ్చటగా చెప్పుకోవాలి. కాక 10 సంవత్సరాల పట్టించుకోలేదు గంజాయి కానీ డ్రగ్స్ కానీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కు పాదం మోపుతా ఉన్నారు. హైదరాబాద్ సిపిగా ఉన్న ఆ కొత్త ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి స్టార్ట్ చేసిండు. రాష్ట్రం మొత్తం అట్లనే ఉంది. వాస్తవంగా సీఎం కు రుణపడి ఉంటాం, వర్గీకరణ కోసం సుప్రీంలో సీనియర్ అడ్వకేట్ పెట్టించాడు. మొదటగా తెలంగాణలో అమలు చేస్తామన్నాడు. 16 లేదా 17న మాదిగల సమ్మేళనం నిర్వహిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి అతిథిగా వస్తారు. మంత్రి దామోదర రాజా. ఇప్పుడు మాదిగల్ని ఎవరికి వాళ్ళు క్యాచ్ చేసుకునే పనుల్లో ఏమంటుండంటే హరీష్ రావు ఏమంటుండ మొన్న మేమే రిజర్వేషన్లకు సంబంధించి మేమే ఇట్లా చేసినాం, అసలు ముందు మేము తీసుకుపోయి పెట్టినాం అని అంటుండే కదా. 2016లో మేమే అసెంబ్లీలో ప్రవేశపెట్టినాం, మేమే ముందుగా వర్గీకరణ జరగాలని కోరుకున్నాం అని చెప్పేసి చెప్పిండు హరీష్ రావు. మరి నిజంగా అట్లా చేసిండా లేదా ఒకసారి చూద్దాం మనం. అలా మామేమంటుండో చూద్దాం. అదే అసెంబ్లీలో ఏమంటుండో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా లెక్క. ఎందుకంటే వీళ్ళు ఏడ చేసినా కానీ మంది పెళ్లిళ్ళ కాడ మంగళారతి పట్టినట్టు పోయి ఏడ చేసినా కానీ మేమే అట్లా ఇట్లా అని అంటుంటారు లెక్క. చూడరు ఒకసారి. మందకృష్ణ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, డెఫినెట్ చేస్తారు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాం కూడా భవిష్యత్తులో కూడా 100%. నేను ఒక్కటే మాట మనం చేస్తాను అధ్యక్ష, వర్గీకరణ పోరాటం ఈ మందకృష్ణ మాదిగతో కాదు, ఆయన పని అయిపోయింది. मैं तेलंगाना के मादिगा समुदाय का अभिनंदन करता हूं। मैं
मेरे छोटे भाई कृष्णा का आभारी हूं। आज से इस आंदोलन में कृष्णा मेरा नेता है। చూసావు కదా మాట ఇస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంత నిజంగా కూడా కట్టుబడి ఉన్నాడు. అయితే అసలు యాక్చువల్గా అది అంటే సుప్రీంకోర్టు ఇచ్చింది సంతోషం, కానీ సుప్రీంకోర్టు ఎట్లా ఇచ్చిందో కూడా అదొక లెక్క ఉంటుంది మొత్తం మీద. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ వర్గీకరణ అనేటువంటిది జరిగింది. అయితే వర్గీకరణకు మేమే మొత్తం మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టినాం, వర్గీకరణ జరగాలని కోరుకున్నాం, మేము పెట్టిందే కేంద్ర ప్రభుత్వం చేసింది అన్నట్టుగా చెప్పుకొచ్చిండు హరీష్ రావు. కానీ ఏం జరిగింది అసలు యాక్చువల్గా మందకృష్ణ మాదిగతో మందకృష్ణ మాదిగతో కాదని చెప్పిండ్రు. అదే మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు పోరాటం చేస్తే ఎస్సీ వర్గీకరణ 100% అది క్రెడిట్ మందకృష్ణ మాదిగకి దక్కుతుంది. వాస్తవం అది. అంటే ఇట్లుంటుంది అన్నట్టు లెక్క వీళ్ళది. అయిపోయింది అది. విద్యతోనే సమాజంలో మార్పు, లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదవాలి. మహిళలు చదువుల్లో ముందుంటేనే దేశ భవిష్యత్తు, చదువే ముఖ్యం, పేదరికం అడ్డు కావద్దు. ఎమ్మెల్సీ తీన్మన్ మల్లన్న, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలో చాలా వరకు కొన్ని ప్రోగ్రామ్ లో పాల్గొని వచ్చేసి పాలకుర్తి విద్యార్థులకు మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిన్న వెళ్ళాడు అక్కడికి. బీఆర్ఎస్ హయాంలో భారీ స్కామ్. 2017-2022 మధ్య జరిగిన అక్రమాలు, పన్ను ఎగవేత దారులతో అధికారుల కుమ్మక్కు. గత ప్రభుత్వానికి నివేదిక, స్పందన కరువు. కాగ్ నివేదికలో సంచలనాలు. ఎక్సైజ్ శాఖలో 77 కోట్ల అవినీతి జరిగిందంటే ఎక్సైజ్ 77 కోట్ల కాదు, 700,000 కోట్లు కూడా జరుగుతుంది. 7,000 కోట్ల రూపాయలు కూడా జరుగుతుంది. ఏంటంటే బయటకు రాదు కథ, ఇది మొత్తం పూర్తి స్థాయిలో ఇంకా రానట్టుంది. శనార్థి కార్టూన్, ఒక్క నిమిషం. కార్టూన్ శనార్థి కార్టూన్ కి కొత్త పేరు వచ్చేసింది ఈ రోజు నుంచి. ఇచ్చాంత్రం అంట. ఇచ్చాంత్రంలో భూ కబ్జా, భూ బకాసురుడి గుండె ఇనుము సార్. కబ్జా చేయాలంటే గుండెలు వనకాలి అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇదే భూ కబ్జా మీద ఒక మిత్రులు వచ్చిండ్రు పాపం. రండి. జడ్చర్ల నుంచి వచ్చిండ్రు డైనమిక్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి నియోజకవర్గం. ఏం జరిగిందన్న? నమస్కారం అండి. చెప్పండి సార్. మాది మహబూబ్ నగర్ జిల్లా నవపేట మండలం కొల్లూరు విలేజ్ సార్ మాది. ఆ కొల్లూరు గ్రామంలోనే మల్లన్న దేవాలయం అని ఒక గుట్ట, అంటే అది ప్రభుత్వ ఆధీనంలో గవర్నమెంట్ అడవిలో ఉన్నటువంటి ఒక చిన్న శివాలయం. అంటే ఆలయం కూడా అంటే నిర్మాణాలు అట్లా ఉండవండి. అక్కడ ప్రతి ఒక్కరు కూడా వెలిసినట్టు, అంటే అది ఎలా ఉందో తెలియదు. అనాదిగా నుంచి మా ఊరు ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుండి అయితే అందరికీ అక్కడ మల్లన్న ఉంటాడు అనేది ఒక నానుడిగా ఉంది సార్. అక్కడ అలా ఉన్నటువంటి కోణంలో సరే అక్కడ ఎంతో ఋషులు అంటే సిద్ధులు యోగులు అంటుంటారు కదా మన సంప్రదాయంలో. అట్లా పెద్దలందరూ కూడా ఎంతో మంది తపస్సు చేసినారని, దాంట్లో కొందరు మహనీయులు పూజలు చేసుకున్నారని ఒక నానుడి మాత్రం వినబడుతుంది. ఆ నానుడి చిన్నయ్య స్వామి దేవాలయం అని ఉంటుంది మా ఊర్లో, ఇంకో దేవాలయం. ఆ చిన్నయ్య స్వామి దేవాలయంలో చిన్నయ్య స్వామి అంటే ఆయన జీవ సమాధి అయినాడు అనే ఒక నానుడి కూడా, అంటే జీవ సమాధి అయినాడు. ఆయన మా వంశానికి చెందినటువంటి తాతగారు అంటుంటారు, 8వ తరం, నేను 8వ తరం. ఆ స్వామి, ఆ మల్లన్న స్వామి కాడికి పోయి ఆ స్వామిని సేవ చేసుకొని అక్కడ నమస్కారం చేసుకొని కొన్నేళ్ళు అక్కడ తపస్సు చేసుకొని మళ్ళీ ఊర్లోకి వచ్చి జీవ సమాధి అయినాడు అనేది ఒక అనాదిగా నుంచి వినపడుతున్నటువంటి నియమం, చారిత్రం అలా ఉంది. అలా జరుగుతుంది సార్. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ మల్లన్న స్వామి దేవాలయం ఎలా ఉంది, అడవిలో ఉంది. అది అడవికి సంబంధించింది. చుట్టూ కూడా గైరాన్ పొలాలు, గైరాన్ స్థలం, ఒక పెద్ద కొండ హిల్లు ఉంటుంది. దానికి ఏంటంటే ఆ చిన్నయ్య స్వామి దేవాలయానికి చెందిన పూజారి నందీశ్వర్ గారు, ఆయన పేరు జంగం నందీశ్వర్ గారు. ఆ జంగం నందీశ్వర్ గారు ఏంటంటే ఈ చిన్నయ్య తాత గారు అప్పుడెప్పుడో 250 ఏళ్ల కింద తపస్సు చేశారు కాబట్టి ఇప్పుడు ఈ స్థలం నాదే, ఈ గుట్ట నాదే, ఈ గుడి నాదే అనేటటువంటి కోణానికి వచ్చింది సార్. అది అలా జస్ట్ కోణానికి వచ్చేస్తే ఏం కాదు, కానీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళడం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకు వినతి పత్రాలు అందివ్వడం ఇలాంటివి చేసినాడు. అక్కడ అంటే ఆ గుట్ట మొత్తం నాదే అంటే మామూలుగా మోటుగా అంటుంటారు కదా సార్, ఏదో గుడికాడ పోయి దేవుడిని మొక్కి రావాలి కానీ గుట్ట నాదే, గుడి నాదే అంటే ఎలా అవుతుంది? నేననే కోణం ఏంటంటే సార్, అదే ఊర్లో తరతరాలుగా నివాసం సాగించేది మేము సార్. మాది ప్రధానంగా వ్యవసాయం. మా తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేస్తారు. పండుగల పర్వదినాలు ఉంటే ఇది దేవుడు అని చెప్పి దేవుని కాడికి పోతారు. మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి నాడు ఊరందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి కులాలకు చెందిన వాళ్ళు ఆ స్వామి దగ్గర పోతారు. ఇంత కొబ్బరికాయ కొడతారు, పంటలు పండుతాయి, ఇంత దేవుని ముందర పెడతారు, మొక్కుతారు, మళ్ళీ వెనక్కి వస్తారు సార్. అంటే ఏ ఒక్క వ్యక్తికి చెందినటువంటి దేవాలయం కాదు ఆ మల్లన్న స్వామి. మా కొల్లూరు ఉమ్మడి గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఆస్తి, ఉమ్మడి గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఆస్తి మా ఆ యొక్క కొల్లూరు
గ్రామంలో ఉన్న మల్లన్న స్వామి దేవాలయం. ఇతనేమంటాడు, ఇది మా తాతగారు ఎప్పుడో తపస్సు చేసినారు. ఎక్కడ తాతలు సార్, నిజమే ఉండొచ్చు, నేను కాదనట్లేదు. తాతకు ఫోన్ చేయమనుకున్నా, నెంబర్ ఉంటే నేను కూడా కనుక్కుంటుంటే మాకు కూడా తాతనే అవుతాడు ఆయన వంశ ప్రకారంగా. కానీ అలా అయ్యే స్థితి లేదు సార్. ఏంటంటే అది అందరం ఒప్పుకుందాం సార్. చరిత్రలు కొన్నిసార్లు నిజం కానీ అబద్ధం కానీ గౌరవప్రదంగా అందరం ఒప్పుకుంటాం. ఇది అందరు ఇప్పుడున్నటువంటి జీవన శైలిలో మనం అందరం నమ్ముతూనే ఉంటాం. కానీ ఇక్కడ జరిగే పెద్ద మోసం ఏంటంటే ఒక ఫేక్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్ అంటే ఎలా ఉండాలి సార్, జెన్యున్ గా కూడా కొన్ని ట్రస్టులు ఉంటాయి. దాంట్లో నా ఊర్లో నేను అధ్యక్షుని అనుకోండి, నా ఊరు వాళ్ళే అందరు ఉండాలి, మిగతా వాళ్ళందరూ కూడా కార్యదర్శి కానీ ఉపాధ్యక్షులు కానీ ఇలా అందరు మన ఊరోళ్ళే ఉండాలి. అది ఒక జెన్యున్ ట్రస్ట్ అనుకోవచ్చు కదా. కానీ నేను నేనే నందీశ్వరు, నేను ఈ ఊర్లో చిన్నయ్య స్వామి దేవాలయానికి పూజారిని, అర్చకుని, నేను మాత్రం ఆ ట్రస్టుకు అధ్యక్షుడిని. మిగతా వాళ్ళందరూ మా ఊరోళ్ళు కాదు, వేరే వేరే ప్రాంతాల్లో చెందిన వాళ్ళు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు నేను చదువుతుంటే అసలు మా ఊరు చెందినవాడు ఒక్కడుగా నాయనుడు అంటే మా ఊరోళ్ళు ఎవరికి తెలియకుండా, గ్రామ ప్రజలకు తెలియకుండా, పెద్దలకు తెలియకుండా, అట్లాగే గ్రామ పంచాయతీ తీర్మానం కూడా లేకుండా ఈయన ఏంటంటే నా దగ్గర ధనబలం ఉంది, నా మాట కొందరు వింటారు. ఇది కూడా సార్, ధనబలం అన్నిసార్లు ఎట్లా పనిచేస్తుంది, చట్టం ముందు, ప్రజల ముందు, తర్వాత ధర్మం ముందు ఎన్నిసార్లు రాని గెలుస్తుంది సార్. ఒకసారి గెలవచ్చు, 2 సార్లు గెలవచ్చు, ప్రతిసారి గెలవదు కదా. ఒకనాడు ఓటమి ఎదురవుతుంది. చిన్న కొందరు మామూలుగా తెలియని వ్యక్తులు ఏంటంటే అమ్మో అయ్యగారిని ఏమనంటే ఏమైనా అవుతుందేమో, ఇట్లాంటి చిన్న ఏమి కాదు సార్, అందరం మనుషులమే. ఇప్పుడు మేము కూడా, మాకు నాడు బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, మంచి చెడు సహజ లక్షణాలు మనిషికి అందరికీ ఉంటాయి. ఇది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను సార్. ఇప్పుడు నా విన్నపం ఏంటంటే, నేను ఇలా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, మహబూబ్ నగర్ కలెక్టర్ గారు మేడం ఉన్నారు, వాళ్లకు వినతి పత్రం ఇచ్చొచ్చాను. తర్వాత ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చొచ్చాను. అయ్యా ఇది మా ఊరు ఉమ్మడి ఆస్తి, గైరాన్ పొలం అనేది ఉమ్మడి ఆస్తి, కొండ మా ఊరందరికి చెందింది. ఒక ఇంచుమించుగా 10 పైనే ఉంటుంది సార్. దాంట్లో ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన ఏంటంటే, ఈ కొండ నాకు దయచేసి నా ట్రస్ట్కు రాసి ఇవ్వండి సార్, రాసిస్తే నేను గుడి కట్టుకు. నీకెవరు అయ్యా గుడి కట్టడానికి, ఊరోళ్ళు లేరా, ఊర్లో పెద్ద మనుషులు లేరా, వాళ్ళ తీర్మానం అక్కర్లేదా, గ్రామ ప్రజల తీర్మానం వద్దా? మేము అదే దేవాలయంలో మా నాన్న, తాత, ముత్తాత ఏదో రోజు పోయి హారతులు వేయాలి, ఇవి కావు సార్. మా కుటుంబం వ్యవసాయం చేస్తుంది. పండుగల పర్వదినం వచ్చినప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకొని మామూలు జీవనం సాగిస్తూ ఆడికి పోయి ఇంత అందరితో పాటు మేము కూడా పోయినాం. అయ్యగారు వచ్చిందని చెప్పేసి ఇంత కొబ్బరికాయ మాతో కొట్టించుకున్నారు, ఇంత పూజ చేసుకున్నారు, ఇంత తీర్థం ప్రసాదం తీసుకొని పోయినరు. ఇది మా జీవన లక్షణం సార్. మా నాన్నగారి పేరు పంచాక్షరయ్య గారు. అలా వాళ్ళ నాన్నగారు అలా పరంపరగా శివరాత్రి శ్రావణ మాసము రోజు పోయి అలా ఏమి ఉండదు సార్ ఊర్లో. నా డిమాండ్ ఏంటంటే సార్, ఇప్పుడు నా డిమాండ్ ఒకటే సార్, మా కొల్లూరు గ్రామ పెద్దలు ఎవరికి తెలియకుండా, గ్రామ పంచాయతీలో తీర్మానం కాకుండా, ప్రజల అనుమతి లేకుండా ఒక ఫేక్ ట్రస్ట్ నియమించి ఆ ట్రస్ట్ పేరు మీద నాకు ఆ స్థలాన్ని ఆక్యుపై చేయండి, నాకు ఇవ్వండి అనేటటువంటి వినతి పత్రాలు ఇవ్వడం అయితే సమంజసం కాదు. ఇది కొల్లూరు గ్రామం, నవాబ్పేట మండలం. అవును సార్, నవాబ్పేట మండలం, జడ్చర్ల నియోజకవర్గం. ఈ జడ్చర్ల నియోజకవర్గానికి మంచి డైనమిక్ ఎమ్మెల్యే వచ్చిందని మా దృష్టి. ఖచ్చితంగా సార్. ఏంటంటే వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు కదా సార్. ఇది జరిగినా కూడా ఊరుకోడు, అర్ధరాత్రి అయినా ఉరుకుతాడు. మీరు ఒక్కసారి కలవండి, యూనిస్ కి వచ్చినా మల్లన్నని కలిసినా అని చెప్పండి. ఒకటేంటంటే సార్, ఇప్పుడు ఆయన దృష్టి ఏంటంటే ఈ పెద్ద మనుషులకు, ఎమ్మెల్యేలకు వీళ్ళు ఎవరికి తెలియదు సార్. అది తెలిస్తే వాళ్ళే అడ్డుకుంటారు, మా ఊరు పెద్ద మనుషులే అడ్డుకుంటారు. అంటే చివరాఖరికి వచ్చిన అది ఒకవేళ సరే ఇది కాదు, 99.9% కాదని నాకు కూడా తెలుసు. కానీ ఏ చిన్ని % అట్లా ట్రస్ట్కి అప్పచెప్పి వాళ్ళకు కూడా తెలియదండి. ఒకవేళ అప్పచెప్పినాక ఏదో జీవో ఏదో వచ్చింది అనుకోండి, తర్వాత ఆ చుట్టుపక్కల బీసీ, ఎస్టీ వాళ్ళందరివి, తర్వాత ఎస్సీ వాళ్ళందరూ పొలాలు ఉంటాయి సార్ వాళ్ళవి, వాళ్ళు ఇంత ఇబ్బంది పడతారు. అంటే ఏమైతుంది, ఆయనకు వస్తే ఇది నా ట్రస్ట్ అంటాడు, చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టాడు, గేటు పెడతాడు, తాళం వేసుకుంటాడు, బొడ్లో పెట్టుకొని పోతాడు. ఆ మల్లన్న స్వామిని, అందరి దేవుణ్ణి జనాలకు దూరం చేస్తే ఎట్లా సార్? పల్లెటూర్లలో కొన్ని నమ్ముతారు సార్, ఏంటంటే పంట వచ్చింది, ఆ దేవుడా నీ ఆశీర్వాదంతో పంట వచ్చింది. అవి నమ్మకాలు ఇంకా ఊర్లలో ఇంకొక మెట్టుగా ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో మనం ఏం చేస్తుంటాం అంటే కొన్ని సరేలే మన కష్టము, నిజమే మన కష్టము, మనోధైర్యము, మన బుద్ధి, ఇవన్నీ కూడా అందరు పూజారులు ఒకటే కాదు సార్. నేను కూడా పూజారి వర్గానికి చెందినప్పటికీ కూడా ఈ జ్యోతిష్యం అని, వాస్తు అని ఇవన్నీ కూడా 100కి 100 నమ్మొద్దంటాను. జస్ట్ నాన్న ఏదో వెనకటి నుంచి మన పెద్దలు చెప్తున్నారు, 30-40% నిజం ఉండవచ్చు, కానీ నీ సాధన చెయ్యి, నీవు ప్రయత్నం చెయ్యి.
సరస్వతి ఫలితం వస్తుంది. మనసారా దేవుణ్ణి మొక్కు, పొద్దు 4 గంటలు లేసి చదువుకో, అప్పుడు ఎగ్జామ్ పాస్ అవుతావు అని చెప్పే కూడా మాది సార్. కానీ సరస్వతీదేవికి 1000 పూలు పెట్టు, చదవకుండా మనం 1000 పూలు పెట్టు, నైవేద్యాలు పెట్టు, ఇలాంటి కోణాల మా నాన్న మమ్మల్ని అలా పెంచలేదు సార్. కాబట్టి మంచి పంతులు సార్ వాస్తవాలు అంటే దేవుణ్ణి నమ్మండి బేట, కానీ మీ సాధన చేయండి. గాలికి దీపం పెట్టి దేవుడు కాదు కాదు, దానికి 2 రాళ్ళు పెట్టాలి కదా సార్. మళ్ళా ఆ దీపం పోవద్దన్న రాళ్ళు పెట్టాలి. ఇది నా వర్షన్ సార్. ఒకటే మీరన్నట్టు మీ నోట్లోంచి అన్నట్టు మా ఎమ్మెల్యే గారే కానీ, తర్వాత మాకున్నటువంటి ఆ పరిసర రెవెన్యూ అధికారులే కానీ, ఇది ఒకటి నా విన్నపం ఏంటంటే సార్, మీ న్యూస్ నుంచి అందరూ చూస్తారు, నిన్నటి పేపర్లలో కూడా ఇదంతా వచ్చింది సార్. చమత్కారంగా కూడా పెడతారు కదా మన పేపర్ వాళ్ళు, గుట్ట కాయ స్వాహ ఇలా అంటూ. అంటే ఆ వ్యక్తి నేను పేపర్ కలెక్టర్కి ఇచ్చి వచ్చిన తర్వాత నేను నా విన్నపం ఆయనకు చెప్పిన, ఆయన కలం చైతన్యంతో చమత్కారోచితంగా అలా రాసినాడు. నేను సరే వాళ్ళ ఊరికే సరదాగా చెప్పినాను. విషయం ఏంటంటే సార్, ఈ విధంగా ఆ కొల్లూరు గ్రామానికి ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆ గైరాన్ స్థలము అదంతా కూడా చెందాలి, ఖచ్చితంగా ఉండాలి. మల్లన్న గారి మీద అతని వాక్కు మీద ఈ న్యూస్ మీద బయట గొప్ప చైతన్యం ఉందండి. ఆ చైతన్యము అలా కంటిన్యూ అవ్వాలి అని మనస్తృప్తిగా ఒక ఫ్రెండ్లీగా కోరుకుంటున్నాను. ఏదో నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. ఏం అడగలేదు. ఒక్కొక్కసారి మా దాంట్లో జరిగే మోసాలను నేను కూడా ఒప్పుకోను సార్. ఇప్పుడు పూజారి ముసుగులో ఇంకా అవి చేస్తాయి. ఇప్పుడు అందరూ పూజారులను గౌరవిస్తారు సార్. అదే సార్, అవును సార్. మీకు న్యాయం జరగాలి. కొల్లూరు గ్రామం, నవాపేట మండలం, జడ్చర్ల నియోజకవర్గం. అనిరుద్ధ్ రెడ్డి అన్న జరా ఈ సమస్య మీరు వస్తారు, మేము కూడా చూస్తాం. మీరు 100% ప్రతి ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ మీరు కొట్లాడుతూ ఉన్నారు. యంగ్ డైనమిక్ ఎమ్మెల్యేగా ముద్రపడ్డాడు తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కసారి అన్నని కలవండి. ఖచ్చితంగా అనిరుద్ధ్ రెడ్డి గారు, మీరు కూడా మాకు ముఖపరిచయమే, కలవలేదు. కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న నుంచి, వీళ్ళ వాక్కు నుంచి, అంటే వీళ్ళ మాట నుంచి గౌరవప్రదంగా మిమ్మల్ని కలుస్తాం. మన ఊరును, మన గైరాన్ పొలాలను, మన స్థలాలను మనమే కాపాడుకోవాలి. అలా అడుగులు వేయాలి. మన భవిష్యత్ తరాలకు అలా మంచి వాతావరణాన్ని ఒకరు వ్యక్తుల చేతులు పెట్టకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కొంత రక్షణ ఉంటుంది సార్. ఇప్పుడు నేను గుడి కట్టొద్దని నా వర్షన్ కాదండి. గుడి కట్టుకుందాం, మన ఊరోళ్ళని కలిసి కట్టుకుందాం. అందరికి దాంట్లో హక్కు ఉండాలి. గ్రామ ప్రజల నిర్ణయాలు లేకుండా ఏది జరగకూడదని మీ వాయిస్ నుంచి ఖచ్చితంగా చెప్పండి సార్. మీరు అన్నట్టుగా నా పేరు ప్రదీప్ కుమార్ అండి. నా పేరు ప్రదీప్ కుమార్, జంగం ప్రదీప్ కుమార్ అంటారు. అదే ఊర్లో తరతరాలుగా మా జీవనం సాగుతుంది. ఆ విధంగా మా యొక్క లైఫ్ ఏమి కాదు సార్. నమస్కారమే కాదు, స్నేహబంధం కూడా గొప్పది. రైట్ సార్, కూర్చోండి, మాట్లాడదాం. కూర్చోండి, ఆఫీసర్తో మాట్లాడదాం. కొంతమంది అట్లా చేస్తుంటారు రకరకాల. ఇక బీఆర్ఎస్ ఆఫీసులు కూల్చేయండి. నల్గొండలో అనుమతులు లేకుండా నిర్మించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి నోటీసులు ఇవ్వండి. నేను అమెరికా వెళ్ళి వచ్చేసరికి కూల్చేయాలని చెప్పేసి అధికారులు ఆదేశించింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టీబీజేపీలో ఇంటర్నల్ వార్, నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్లు. ఇక కచ్చేరికాడు ముచ్చట్లు. తీన్మార్ మల్లన్న పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటో కచ్చేరికాడు ముచ్చట్లు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధిష్టానం తీన్మార్ మల్లన్న సేవలు పార్టీకి అవసరమని, ఆయనకు పార్లమెంటరీ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార బాధ్యతను సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖర్గేలు ఆయన భుజాన వేసింది. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించి తన సత్తా చూపించిన విషయం తెలంగాణ సమాజానికి తెలిసిందే. ఇక తీన్మార్ మల్లన్నకు పార్టీకి చేస్తున్న సేవలకు మరిన్ని సేవలు తీసుకునేందుకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని అప్పట్లో ప్రచారం జరిగినా దక్కలేదు. అయితే ఇది కూడా కుట్రదారుల పని అని అయ్యుండొచ్చు అని ప్రచారం జరిగింది. ఆ తదుపరి లోక్సభ ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లోనైనా బెరిత దక్కుతుందని తీన్మార్ మల్లన్న టీం తర్వాత అభిమానులు ఆశపడ్డారు. మీడియాలో మల్లన్న ఎంపీ స్థానం కేటాయింపుపై రకరకాల కథనాలు వచ్చినాయి. ఒక దశలో కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై కాంగ్రెస్ పక్షాన తీన్మార్ మల్లన్నను దింపేందుకు పావులు కదిపితే మల్లన్న నిరాకరించి భువనగిరి స్థానం నుంచి కోరినట్లు అప్పట్లో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్ లో వర్గం మల్లన్నపై కుట్రలు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో బలమైన వర్గం మల్లన్న రాజకీయ భవిష్యత్తు సమాధి కట్టాలని బండి సంజయ్ పై పోటీకి నిలబెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన మల్లన్న తన సొంత జిల్లా కాదు పార్టీ క్యాడర్ నిర్మించుకోవాలి అంటే సమయం లేదు. అక్కడ పార్టీని నమ్ముకొని సేవలు చేస్తున్న క్యాడర్ ఎన్నికలకి దూరం కావడం, ఎన్నో ఎదురు దెబ్బలకు తట్టుకొని పనిచేయాలి అంటే సాధ్యమయ్యే పని కాదని మల్లన్న టీం
పూసగుచ్చినట్లు తేల్చి చెప్పింది. భువనగిరి స్థానంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు బీసీ వర్గానికి చెందిన వారు పోటీ పడుతున్నారు. అక్కడ బీసీల ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. తన సొంత జిల్లా తనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వమని పార్టీ కేంద్ర అధిష్టానం కోరుకుంటే సుముఖతతో ఉన్న రాష్ట్ర పార్టీలో ఒక వర్గం దక్కకుండా చేసిన విషయం ఆ పార్టీ వర్గాలకు విపక్ష పార్టీలకు అన్ని వర్గాల ప్రజలకు తెలిసిన ముచ్చటే. ప్రజా చైతన్యానికే క్యూన్యూస్ అని చెప్పేసి ఒక వార్త అంటే ఒకటి, తెరాస పార్టీ అవినీతి అక్రమాలను తన క్యూన్యూస్ వేదికగా చేసుకొని ఎండగట్టి ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యం చేపట్టాడు. ఈ నేపథ్యంలో ఎందరో వారికి ఉన్న సమస్యలను క్యూన్యూస్ కార్యాలయం వేదికగా ఇందాక చూసినాం కదా, జనతా గ్యారేజ్ మాదిరిలో పరిష్కారానికి దశను నిర్దేశించారు. అయితే అన్ని వర్గాల ప్రజల అభిమానం సొంతం చేసుకున్నారు. ప్రతి పేద కుటుంబానికి మీకోసం నేనున్నాను, ధైర్యం చెడొద్దని వారిలో తన శక్తి మేరకు తన అభిమానులతో వారిలో భరోసా నింపుతున్న చరిత్ర తీన్మార్ మల్లన్నకు ఉంది. ఆయన టీంకు సభ్యులకు దక్కుతుంది అనడం అతిశయోక్తి కాదు. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా ప్రజలకు సేవ చేయాలంటే ఓ రాజకీయ ప్రతినిధిగా చట్టసభలకు వెళ్ళాలి. ఉచిత విద్య, వైద్యం, న్యాయం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ఎన్నుకున్న ప్రజాప్రతినిధి సేవల్లో విఫలమైతే జవాబుదారీ లేకుండా ఓటర్ తన ఓటును వెనక్కి తీసుకునే చట్టం రావాలని చెప్పేసి రైట్ టు రీకాల్ రావాలని అనుకున్నాడు. ఇక మల్లన్న ఎదుగుదల జీర్ణించుకోలేక దాడులు. ఇక ఇక్కడ నుంచి కాంగ్రెస్ లో ఒక వర్గం తెరాస నేటి బారాస మల్లన్న రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేక క్యూనియస్ ఆయనపై దాడులు చేయడం, 70 నుంచి 80కి పైగా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి 80 రోజుల జైలు పాలు చేసిన విషయం. 100 రోజుల జైలు 100 రోజుల జైలు పాలు. ప్రజల నిరుద్యోగ ఒత్తిడి మేరకు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి అధికార పక్షం అతిరాతులను అనుకునే వాళ్ళందరికీ ముచ్చండలు పట్టించి గెలిపించి అప్పుడు ఎన్ని కుట్రలు చేసిందో మాకు అందరికీ తెలిసిందే. ఇక ప్రోటోకాల్లో వివక్షని నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఏ ప్రభుత్వ కార్యకలాపాలు జరిగినా ఆ జిల్లాల ప్రజాప్రతినిధులు, మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్సీ పేరు ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిందే అనే నిబంధన ఉంది. అయితే సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన సందర్భంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా భారీ ఫ్లెక్సీలు, కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫోటో లేకపోవడంతో ఆయన వర్గం అభ్యంతరం చెప్పింది. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పెద్దలపై మల్లన్న టీం మండిపడింది. అధికారులు తప్పిదమా లేదా నల్గొండ జిల్లా రెడ్డిల పెత్తనమా లేదంటే బీసీలంటే చిన్న చూప అంటూ మల్లన్న టీం సభ్యులు కన్నెర చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీకి కొందరు తెరలేపిన తీన్మార్ మల్లన్న రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి భంగం లేదని, ఆయన పక్షాన మెజార్టీ ప్రజల మద్దతు ఉందని ఆయన టీం సభ్యులు గుర్తు చేస్తున్నారని చెప్పేసి సైకినాల సుధాకర్ పటేల్ రాసిండు. కచ్చేకాడి ముచ్చట్లో ఒకసారి నేటి మాట అధికారంలో ఉన్న నాయకులకు మనవి. అయితే తెలంగాణలో ఉన్న మంత్రులంతా నిన్న మొన్నటి దాకా అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నారు. ఇక రేపటి నుంచి ప్రజల మధ్యకు వెళ్ళండి. మారుమూల గ్రామాల్లో రోడ్ల సరిగా లేవు. గత పాలకుల పాపాలకు పల్లెలన్నీ నాశనం అయ్యాయి. మీరు బాధ్యత గల నాయకులుగా పల్లెల్లో పర్యటించండి. అక్కడ నెలకొన్న సమస్యలు పరిష్కరించండి. అట్లాగే తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించండి. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోండి. ఇక పేద విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనానికి రుచి చూడండి. విద్యార్థులు ఉండే తరగతి గదులను పరిశీలించండి. కొన్ని స్కూళ్లలో సరిపోయేన్ని మరుగుదొడ్లు లేవు. ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలకు దారి చూపండి. ప్రతి పేదోడికి ఉచిత విద్యా, వైద్యం అందించి మీ పదవులకు న్యాయం చేయండి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న అంటున్నాడు. ఇది శనార్థిలో ఉన్న కథనాలు. అయితే ఒకసారి దిశ తీయాలి. దిశ చూసుకుంటే ఏ దిశలో ఉంది, ఈ దిశలోనే. ఇక హ్యాట్రిక్ మిస్. మూడో కాస్యాన్ని చేజార్చుకున్న మను భాకర్ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో 4వ స్థానం. ముగిసిన ఆర్చర్ల పోరాటం. పారిస్ ఒలింపిక్స్ లో 2 కాస్య పథకాలు సాధించిన భారత్ షూటర్ మను భాకర్ హ్యాట్రిక్ మిస్ అయింది. డిపాజిట్ ఖాతాకు 4 నామినీలు. కేంద్ర కేబినెట్ ఆమోదం. క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిష్కారానికి ఛాన్స్ అంట. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇది ఏంది? ఇదే కరెక్టే. జిఎస్టీ రిటర్న్స్ లో లలిత జ్యువెలరీ తప్పుడు లెక్కలు. రావాల్సిన దానికన్నా
15.39 కోట్ల రూపాయలు ఎక్కువ క్లెయిమ్ చేసిందట. ఆడిటింగ్ లో గుర్తించిన కాగ్ జీఎస్టీ విభాగంలో ఆఫీసర్లపై ఫైర్ 14.85 కోట్ల మేర తిరిగి వసూలు చేసిన అధికారులు ఇంకా చెల్లించాల్సింది సుమారు 54 లక్షలంట. దానిపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు కాగ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ తరచూ మీడియాలో కనిపిస్తుంటారు. పక్క షాపులోనూ వెరిఫై చేసుకోండి అంటూ సూచనలు ఇచ్చే ఆయన జిఎస్టీ రిటర్న్స్ లో మాత్రం తప్పుడు లెక్కలు చూపి అధికారులకు దొరికిపోయినట. కాగా ఆడిటింగ్ లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తప్పుడు లెక్కలను వెరిఫై చేసిన స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో అని జిఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసినట. ఊరికే రావంటూ ఎగ్గొట్టాడ పైసలు. నెలాఖరులోపు 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున నిర్మిస్తాం. 2 లక్షల వరకు రుణమాఫీ సైతం పూర్తి సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎల్ఆర్ఎస్ 3 నెలల్లో పూర్తవ్వాలి. నిబంధనల ప్రకారమే స్థలాల క్రమబద్ధీకరణ. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్. 15 ఆగస్టు డెడ్ లైన్. ఇక ధరణి అప్లికేషన్ పరిష్కరించాలి. కారణాలు లేకుండా రిజెక్ట్ చేయొద్దు. చాలా కారణాలు లేకుండా రొటీన్ రిజెక్ట్ చేసి పడేస్తారు. కలెక్టర్లు రిజెక్ట్ చేసేసి కథం అయిపోయాయి. రిజెక్ట్ చేస్తే కనీసం దానికి ఎందుకు రిజెక్ట్ చేసిందో కూడా చెప్పరు. ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ పై ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కలెక్టర్లకు సిసిఎల్ఏ నమీర్ విఠల్ ఆదేశాలు జారీ చేసినట. ఇట్లా ఉంటే ఆ 6 ఎవరు? సభ్యత్వ రద్దు వేటు ఎవరిపైన? బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీర్పై సీఎం ఆగ్రహం. 1/2 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని కామెంట్. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమా లేదా యాదృచ్ఛికమా? ఇది భయపట్టి మళ్ళా జైన్ చేసుకుని ఆయన మధ్యలో ఉన్నది ఎవరు? గులాబీ లీడర్లలో మొదలైన చర్చనట. ఏముండదులే ప్రెసెంట్. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ గులాబీ లీడర్లో చర్చకు దారితీశాయి. అయితే అసెంబ్లీ సమావేశంలో కొందరు బీఆర్ఎస్ లీడర్లు సభా నిబంధనలను ఉల్లంఘిస్తూ పదే పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. 1/2 మంది సభ్యులను రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ కామెంట్ గులాబీ లీడర్లలోని కలత చెందుతా ఉన్నారంట. ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకమే. పంచాయతీ నుంచి జడ్పీ వరకు కాంగ్రెస్ వైఫల్యాలపై ఇక యుద్ధవేరి. రాబోయే రోజుల్లో బీజేపీకే ప్రజల పట్టం. ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు. ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లు, కన్వీనర్ కోటా సీట్ల భర్తీ, నీట్లో అర్హత సాధించిన వారికి ఛాన్స్. నోటిఫికేషన్ విడుదల చేసిన కాలేజీ యూనివర్సిటీ స్థానికత గుర్తింపు రూల్స్ లో మార్పులు జరిగినాయంట. ఇక సోమాలియాలో ఆత్మాహుతి దాడి, కాల్పులు జరిపిన మరికొందరు ఉగ్రవాదులు. మెగా దిశలోని బీచ్ లోని రెస్టారెంట్ లో ఘటన. 32 మంది మృతి, 63 మందికి గాయాలు. దాడికి బాధ్యత వహించిన అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ. యామిని కృష్ణమూర్తి కన్నుమూత. వృద్ధాప్య సమస్యతో బాధపడుతూ ఢిల్లీలో తుదిశ్వాస విడిచింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యకారిణిగా గుర్తింపు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ఆమెకు వచ్చినాయి. ఆమె స్వస్థలం ఏపీలోని మదనపల్లి, చిత్తూరు జిల్లా. ఇజ్రాయెల్ పై దాడికి రెడీ సిద్ధమైన ఇరాన్, హిజ్బుల్లా. ఏ క్షణమైనా అటాక్ చేసే ఛాన్స్. అప్రమత్తమైన ఐడిఎఫ్ సైన్యం. ఇజ్రాయెల్ కు అండగా ఉంటామన్న అమెరికా. 2.5 కోట్ల రూపాయలు కల్లాసంట. సైబర్ వలలో చిక్కిన ప్రైవేట్ ఉద్యోగి. ఇక ఫేస్బుక్ లో ప్రకటనలతో అనామక యాప్ లో పెట్టుబడి పెట్టిండట. అధిక లాభాల కోసం అత్యాశకు పోయి అడ్డంగా బుక్ అయిపోయిండు. భారీగా డబ్బు కోల్పోయి అంటూ టానాకు వచ్చినట్ట. పోలీస్ స్టేషన్కి వచ్చిండు. కథ. దళిత బంధు దారి మళ్లితే ఊరకం. యూనిట్లు అమ్మినా బదిలీ చేసిన చర్యలు. వాటిని లబ్ధిదారులకు ఇచ్చేయాలి. వారంలోగా 2వ దశ నిధులు విడుదల చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక విదేశాలకు సీఎం రేవంత్. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా టూర్. అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటన. ఆర్థిక సాయంపై ప్రపంచ బ్యాంకు టీంతో భేటీ. ఇక సిటీ డెవలప్మెంట్, మూసీ అభివృద్ధిపై ఫోకస్ పెడతా ఉన్నారు. ఇక ఇండస్ట్రీస్ రంగాలపైన ప్రతినిధులతో చర్చలు. ఇక 10 రోజుల టూర్కు బయలుదేరిన ముఖ్యమంత్రి. గోల్కొండలోనే 15 ఆగస్టు వేడుకలు. వేదిక మార్పు ప్రతిపాదనలు తిరస్కరించిన సీఎం. కిడ్నీలు పాడవుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్య. 2023లో 287 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు. ఈ ఏడాది ఇప్పటి వరకే 170 జరిగినాయి అంట. జాగ్రత్తగా ఉండండి. వాటర్ మంచిగా తాగుండ్రి. వాటర్ తాగితే కొంచెం. ఇంకోటి ఏంటంటే కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నీళ్లు సరిగా తాగకపోవడం, తర్వాత రకరకాల కారణాలతోటి కిడ్నీలు మొత్తం కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. కిడ్నీలు ఫెయిల్ అయితే ఆ మామూలుగా కాదు అసలు. యాక్చువల్గా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు డయాలిసిస్ చేసుకుంటుంటారు. అది మొత్తం కూడా అంటే వాళ్ళు దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మన ఆరోగ్యాన్ని చెడిపోకముందే కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంటుంది. ఆ కిడ్నీ రోగాలు ఎట్లా వస్తాయి, ఏం కథ, దాన్ని రాకుండా ఎట్లా కాపాడుకోవాలి దానిపైన ప్రధానంగా దృష్టి పెడితే మంచిది. ఇట్లా ఉంటే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం.
నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్లను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేశాం. ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున నిర్మాణాలు. ఇక పోయిన మన 10 సంవత్సరాల కాక సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఇక్కడ తప్ప ఎక్కడ రాలే డబుల్ బెడ్రూమ్లు. పేదల సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ పాలన. రైతులను రాజులను చేయాలనేదే సంకల్పం. రుణమాఫీ, రైతు భరోసాతో వారికి అండగా నిలిచాం. కాంగ్రెస్ పాలనను చూసి తట్టుకోలేకపోతున్న బీఆర్ఎస్. కాళేశ్వరం కుంగిన కించిత్ ప్రత్యాతాపం కించిత్ అంటే కొంచెం కూడా ప్రత్యాతాపం లేని నేతలు. భూపాలపల్లి జిల్లాలో ఎకరాకు కూడా నీరివ్వని నేతలు. గమ్మత్తు ఉంటది. ఈ భూపాలపల్లి జిల్లాలో ప్రజెంట్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటది, వాళ్ళకి మాత్రం నీళ్లు రావు. జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కు మంత్రుల శంకుస్థాపన. దుద్దిల శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంతని నియోజకవర్గం కూడా నీళ్ళు వస్తలేవు. ప్రపంచ ఆహార భద్రతకు కృషి. ఇక రసాయన రహిత వ్యవసాయమే మా లక్ష్యం. సమగ్ర వ్యవసాయ విధానంపై ఫోకస్. ఆహార మిగులు దేశంగా భారత్. ఆర్థికవేత్తల సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడిండు. సరే, ఆజ్కి బాత్ చూద్దాం. ఈ భూమి మీద ఎప్పుడు బతికే ఉంటాను అనుకుంటున్నావా? ఓ మోతేబారి, నీకు పుట్టుకే గాని చావే లేదనుకొని విర్రవీగుతూ నలుగురిని మోసాలు చేస్తూ నలుగురిని దోచుకుంటూ నీ కుటుంబంతో ఈ రోజు నువ్వు దర్జాగా ఉండొచ్చు. ఏదో ఒక రోజు అందరిలాగే నిన్ను కూడా మృత్యు హరిస్తుంది. ఆ రోజు నువ్వు దోచుకున్న అమాయకులు నీ చావును చూసి తుపతుప ఉంచుతుంటే నీ ఆత్మఘోష నిన్ను 7 జన్మలు బాధ పెడుతుంది. అందరిలాగే భూమి మీదకి వచ్చిన నువ్వు నలుగురికి మంచి చేయకుండా పర్వాలేదు, నలుగురికి హాని చేయకు, నలుగురిని దోచుకోకు, చరిత్ర తెలుసుకో. ప్రజలను బాధ పెట్టిన ఎంతటి వాడైనా సుఖంగా చచ్చినట్టు చరిత్రలో లేదు. ఇంకా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడైనా మారు అను మా మిత్రుడు కుమార్ రాజు రాసిండు. మంచిగానే రాసాం అన్న. రక్షించండి. కేదార్నాథ్లో చిక్కుకున్న తెలుగువారు ఆహారం నీరు దొరక్క అవస్థలు పడుతురట. సాయం కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్కి వినతి చేస్తా ఉన్నారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడిన సంజయ్ కుమార్. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి, ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న మంత్రి. త్వరగా కూల్చివేయాలని కోమటిరెడ్డి ఆదేశాలు. అదే స్థానంలో శ్రీనిధి భవనం నిర్మాణం. శ్రీనిధి అంటే గుర్తొచ్చింది. శ్రీనిధిలో చాలా అక్రమాలు, అన్యాయంగా చాలా మందిని తీసేస్తున్నారంట. శ్రీనిధి ఉద్యోగులను చాలా మంది మా ఆఫీస్ కి వస్తా ఉన్నారు. వాళ్ళ డైరెక్టర్ తో కూడా మాట్లాడితే అదేం లేదు సార్ మీరు రండి అన్నాడు. ఆయన దగ్గర కూడా మాట్లాడాలి. స్థాన చలనాలు. తెలంగాణలో 8 మంది ఐఏఎస్ల బదిలీలు. అయితే ఎస్సీ రెసిడెన్షియల్ కమిషనర్గా టీకే శ్రీదేవి, వాణిజ్య పనుల శాఖ కమిషనర్గా రిజ్వీకి అదనపు బాధ్యతలు ఇచ్చిండ్రు. R&B సంయుక్త కార్యదర్శిగా హరీష్ కు అదనపు బాధ్యతలు. కూచిపూడి నర్తకి యామిని కృష్ణమూర్తి కన్నుమూత. చాలా రోజులు దళిత బంధు పథకం దారి మళ్లితే సహించేది లేదు. దారి మళ్లిన వాటిని తిరిగి లబ్ధిదారులకు అందించండి. రైతు వేదికలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద. హిమాచల్లో కుంభవృష్టి విలయం. వరదలకు తుడిచిపెట్టుకుపోయిన సమేజ్ గ్రామం. కేవలం ఒక్క ఇల్లు మాత్రమే మిగిలిన వైనం. మెగా విస్ఫోటనంతో విలయం సృష్టించిన మెరుపు వరదలు. ఉత్తరాఖండ్ లోని వరద బీభత్సం. 20 మంది మృతి, 100 మందికి పైగా గల్లంత. ఒక ఇల్లు మిగిలిందంట. ఊరు మొత్తం కొట్టుకుపోయిందంట, ఒక ఇల్లు మిగిలిందంట. ఇక సోమాలియాలో ఉగ్రదాడి. హోటల్పై ఆత్మాహుతి దాడి. చెల్లాచెదురుగా మృతదేహాలు. కాల్పుల్లో 4 ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు. దాడికి పాటుపడింది తామేనంటూ ప్రకటించిన అల్-ఖైదా అనుబంధ సంస్థ. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు. ఇజ్రాయెల్లో భారతీయులు అప్రమత్తంగా ఉండాలి. హెచ్చరికలు చేసిన భారత సైన్యం. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు అందరి చూపు లక్ష్య వైపు అంటావు. నేడు ఒలింపిక్స్ లో సెమీస్ పోరు అంట. మను చేజారిన 3వ పథకం. లాస్ట్ కు లక్ష్య సేన్ వైపు చూస్తా ఉన్నది. 50 ఏళ్ల దీప్తి, మరో 100 ఏళ్లకు స్ఫూర్తి. ఈనాడుకు సంబంధించి ప్రతి అక్షరం వెలుతురు కిరణం, ప్రతి కథనం తిమిరంపై సమరం, ప్రతి సంచిక చైతన్య గీతిక, ప్రతి ఏడాది ఒక మార్పు యుగాది. ఈనాడు పుట్టి 50 సంవత్సరాలైంది. 5 దశాబ్దాల క్రితం విశాఖ తీరాన మొదలైన ఈనాడు ప్రస్థానం ఎన్నో విప్లవాత్మక మలుపుల సమాహారం. విరజిమ్మే మెరుపుల మణిహారం. ప్రజల పత్రికగా అనేక ఉద్యమాలు నడిపింది. పౌరుడి గొంతుకగా పాలనా వ్యవస్థలతో పరుగులు పెట్టించింది. భాషాభిమానిగా వర్ణమాలకు సువర్ణ కంకణం తొడిగింది. ఈ 5 దశాబ్దాల అక్షర యాత్రను నేటి ఆదివారం అనుబంధ సంచికలో ఇస్తున్నట ఈనాడుకు సంబంధించి. కొలువుల కళలకు కొత్త రెక్కలు. ఇక భారత్లో ఐటీ సంస్థల ప్రాంగణ నియామకాలు ఇప్పటికే మొదలు. ఆఫ్ క్యాంపస్ లోను ఆఫర్లు. గతేడాది కంటే మెరుగ్గా ప్లేస్మెంట్స్. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం. నిపుణుల అంచనా. సర్వీస్ కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయంట చాలా పెద్ద ఎత్తున. భారత్లో భారీగా జీసీసీలు అని చెప్పేసి ఒక వార్త.
మూసి బఫర్ జోన్ 50 మీటర్లు ఈ ప్రకారం ఎల్ఓసిల జారీకి అనుమతి ఆదేశాలు జారీ చేసిన నీటిపారుదల శాఖ 50 ENC మీటర్ల సూచనలు నుండి ఏంటంటే ఇట్లనే అంట. కొత్తగా ఇచ్చే ఉత్తర్వుల్లో బఫర్ జోన్, గ్రీన్ జోన్ను తప్పనిసరిగా నిర్మాణాలు లేనివిగా పరిగణించాలి. కాంటూర్ సర్వే ద్వారా నీటి వనరుల FTL హద్దును నిర్ధారించాలంట. తదుపరి ఆక్రమణలు జరగకుండా, పర్యావరణాన్ని దెబ్బతీయకుండా చర్యలు తీసుకోవాలి. నీటిపారుదల శాఖ మ్యాపులు, రెవెన్యూ రికార్డులతో సరిపోల్చుకొని నిర్మాణాలు చేయాలంట. 3 నెలల్లో LRS ప్రక్రియ పూర్తి, దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు నియమించండి. జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశం. ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి. ఓ శకం ముగిసింది, ఆ పాదం ఆగింది, ఓ శకం ముగిసింది. దిగ్గజ భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత. వాణిజ్య పన్నుల కమిషనర్ శ్రీదేవి బదిలీ. ఈ శాఖలో అంతర్గత వ్యవహారాల్లో మార్పు. ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ గా స్థానచలనం. పలువురు IASలు బదిలీలు అదనపు బాధ్యతలపై ఉత్తర్వులు. 11 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల. కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసిన హైకోర్టు. కోర్టులు ఊహాజనితంగా అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదని చెప్పేసి కోర్టు చెప్పింది. తల్లిని చంపిన నేరంపై 2013లో పోతే మళ్ళీ ఇప్పుడు నిర్దోషం. ఏది ఏ ఊరంటే ఇక్కడ ఏది మన మెదక్ జిల్లా దుబ్బాక మండలం గుండవల్లికి చెందిన పెద్దగుండెపల్లి అలియాస్ పెద్ద గుండేల పూచేయకు యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు విధించింది. అప్పుడేమో శిక్ష అయిపోయింది, ఇప్పుడేమో లేదు, విడుదల చేసిండ్రు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆమె ఏమంటుందో చూద్దాం. ఆమె ఏమంటది, నాట్య ప్రజాపాలన పోలీసు రాజ్యమా అంటుంది. యామిని కృష్ణమూర్తి కలేరు. శాస్త్రీయ నృత్యంలో చెరగని ముద్ర, కర్ణాటక గాత్ర సంగీతంలోను దిట్ట. పోలీసుల దౌర్జన్యం అని రాస్తుంది. ఇప్పుడు విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం, DSC వాయిదా వేయాలని అందరు నవ్వుతున్న ఫోటో వేసింది. మళ్ళీ ఇవి అయిపోయినాయి కదా ఇప్పుడు అన్ని. మళ్ళా ఆమె వేస్తుంది అట్లా. ఏం ఫోటో లేక ఇది వేసిందంట ఇప్పుడు. రోతమాట పాత పాట అంట. వ్యక్తిగత దూషణలకు వేదికైన అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమంత్రి సహా అందరిది అదే తీరని చెప్పేసి ఏమైందనే ఇప్పుడు అక్కలు నమ్మొద్దని అన్నాడు. తప్పేముందల్లా. ఏడుపుగొట్టు ప్రభుత్వం గత ప్రభుత్వంపై పెడబొబ్బలు అంటే తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు పాపం. జలాశయాలు నింపి రైతులకు నీరివ్వండి. అచ్చా, రాజకీయాలు పక్కన పెట్టి నీటిని పంపింగ్ చేయండి. మంత్రి ఉత్తమ్ ఈయన ఇప్పుడు ఇది భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఇప్పుడే అనుకొని ఇస్తున్నారు. మరో రైతు ఆత్మహత్య, ఆటో డ్రైవర్ మృతి. నార్మల్ గా ఢిల్లీలో సివిల్స్ విద్యార్థిని ఆత్మహత్య, సూసైడ్ నోట్లో ఆవేదన వెల్లడి అంట. ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య. ఏ రోజన్నా రాష్ట్రం 10 సంవత్సరాల రేవంత్ కు బుద్ధి చెప్తాం. అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన CM పై ప్రైవేట్ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోతే వేగంగా వృద్ధాప్యం వస్తుందంట. జర అందరితో కలిసిమెలిసి మంచిగా ఉండాలి. ఎస్సీ అభివృద్ధి కమిషనర్ గా శ్రీదేవి, 5 IASల బదిలీ అని చెప్పేసి ఒక వార్త. ఆడిట్ లేదు, అరాచకమే. మార్కెట్ ఫెడ్ లో గాడి తప్పిన ఎరువుల విక్రయం. 3 నెలల్లో LRS పూర్తి అని చెప్పేసి మంత్రి. జీవన్ ధాన్ కు 2 జాతీయ అవార్డులు. అవయదానంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ, ఉత్తమ ప్రోగ్రామ్ అధికారంగా స్వర్ణత. BRS కార్యాలయాన్ని కూల్చేయండి అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. కేసీఆర్ ఉద్యోగాలు మరో 1154 గంటలు. కేసీఆర్ ఉద్యోగాల ఇట్లా రాస్తుందేమే అంటే ఏ చేసినా ఆయనే చేసిన కేసీఆర్ ఉద్యోగాలన్నీ ఆయనే చెప్తుంది మొత్తం ఇట్లా. కాబట్టి మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక LRSకి సంబంధించి 3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ టూర్ ఉంది కదా, అమెరికా టూర్, ఇదంతా కూడా ఉంది కదా, ముఖ్యమంత్రి టూర్. మొత్తం మీద ఇక్కడ పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి అందులో భాగంగా ప్రత్యేకంగా ఆ ఉద్దేశంతో 10 రోజుల టూర్ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి.